హాయ్ అండి, వెల్కమ్ టు డే 37 ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం బిగినర్స్కి ఒక ఇన్వెస్టింగ్ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దామండి. విచ్ ఇస్ 500 నుంచే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా 100 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకునే ఫండ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అట్లీస్ట్ మనం లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఒక 500 పర్ మంత్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈజీగా 12 to 15% అనేది డెఫినెట్లీ వచ్చే రిటర్న్స్ అండి. మిడ్ క్యాప్లో కూడా వస్తాయి. నేను స్మాల్ క్యాప్ కూడా 12 to 15 చెప్తున్నాను, బట్ ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. మీరు హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ బేర్ మినిమం 500 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేసినా కూడా 10 ఇయర్స్లోనే మనం 2 lakhs అబోవ్, జస్ట్ 500 రూపీస్తో 2 lakhs అబోవ్ మనం అక్యుములేట్ చేయొచ్చు. అదే ఈ చిన్న చిన్న అమౌంట్స్తోనే బిగ్ వెల్త్ అనేది పాసిబుల్ అవుతుందండి. జస్ట్ 500తో స్టార్ట్ చేస్తే మీరే ఇంక్రీజ్ చేస్తారు. దానిలో వచ్చే రిటర్న్స్ని చూసి మీరే ఎవ్రీ ఇయర్ దాన్ని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా అడిషనల్గా నేను చెప్పాలనుకునేది యాప్స్ లైక్ గ్రో, పేటిఎం అని ఇలాంటివి, ఇంకా జీరోదో కాయిన్ ఇలాంటివి ఉంటాయి యాప్స్. అలాంటివి యూస్ చేస్తే జీరో ఫీజు ఉంటుందండి. దాంట్లో బ్రోకరేజ్ లాంటివి తీసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్కి. సో దాంట్లో మనం జీరో ఫీజ్ తోటి, ఈజీ సెటప్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత శాలరీ వచ్చినా కూడా 500 అనేది ఈ మధ్య చాలా చిన్న అమౌంట్ అయిపోయింది. అంత చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసినా కూడా మన ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్వెస్టింగ్ అనేది ఒక స్కేరీ విషయం ఏం కాదండి. వన్స్ మనం స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేస్తే మనం ఫ్యూచర్ అనేది చాలా బిగ్గా అచీవ్ చేయొచ్చు. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.